హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయి, మన ఇండియాలో లాగా ఉంటాయా అని డౌట్ రావచ్చు. మీరు చూడండి, ఇది మీరు చూస్తున్నారు ఇదేనండి టెంపుల్. మన ఇండియాలో లాగా గోపురాలు అవి ఇక్కడ ఉండవు, ఉంటాయి అన్ని చోట్ల ఉండవు, కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. పెద్ద పెద్ద సిటీలలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టింటారు కదా, అక్కడైతే ఉంటాయి. ఇక్కడ నార్మల్గా మనకు హౌస్ ఏ విధంగా కడతారో అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్, ఇదంతా టెంపులే అనమాట. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల వీడియో తీసే ఉండదు కాబట్టి బయట ఏ విధంగా ఉంటుంది అదో మాత్రం చూపించగలను. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది అదొక్కటి మాత్రం చూపించగలను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత లోపల ఏ విధంగా ఉందని చూపిస్తాను. ఇదంతా వచ్చేసి పార్కింగ్ చేసుకోవడానికి టెంపుల్కి వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇదంతా పార్కింగ్ ప్లేస్, ఇదంతా టెంపుల్ అనమాట. ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం టెంపులే. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందన్నమాట చూడండి. లోపల చూపిస్తాను మీకు. చూడండి లోపల ఏ విధంగా ఉంది టెంపుల్. ఇంకా లోపల అయితే చూపించలేను. ఇది లోపలికి వెళ్ళేవే. ఇక్కడ మనకు చెప్పులు స్టాండ్ అనమాట. చెప్పులన్నీ తీసి ఇక్కడ పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ లోపలైతే మనకు వీడియో తీసేకి కుదరదు. ఇది టెంపుల్ బయట అనమాట. మాకు పూజకి ఏమేమి కావాలో కొన్ని ఐటమ్స్ అయితే చెప్పారు, అవన్నీ తీసుకొని వచ్చాము. అవన్నీ తీసుకొని వచ్చి పూజారికి ఇస్తే లోపల దేవుడి దగ్గర అయితే పూజ చేస్తారు. మన పైన గోసాల పైన పూజ చేసి కొన్ని నిమ్మకాయలు, మనం తెచ్చిన దాంట్లో కొన్ని నిమ్మకాయలు అవన్నీ ఇస్తారు. ఇలా మనకు పూజ అంతా అయిపోయిన తర్వాత కారు కింద పెట్టించి ఇక్కడ కూడా కొంచెం మంత్రాలు చదివేది పూజ అయితే చేస్తారు స్వామివారు. ఆయన పూజ చేసిన తర్వాత నిమ్మకాయలు దొక్కించమంటారు అనమాట. ఇదంతా ఏ విధంగా జరిగిందో మీరు చూసేయండి.